హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. జలుబు, దగ్గు, జ్వరం, అలాగే గొంతులో కఫం, గొంతులో నొప్పి, ఇంకా కడుపులో నొప్పి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది. పద్దాకల హాస్పిటల్ అనేది వెళ్లకుండా, అలాగే ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడకుండా నెలకి ఒక్కసారైనా ఈ కషాయాన్ని తయారు చేసుకొని చూడండి. మీకే చాలా బాగా తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది. అయితే ఈ కషాయాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒక రోల్ తీసుకొని దానిలో టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ధనియాల వల్ల అరుగుదల బాగుంటుంది, అలాగే ఐరన్ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపుని వేయండి. సోంపు వల్ల కూడా డైజెషన్ అనేది బాగుంటుంది, ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. అలాగే టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. జీలకర్రతో పాటు ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు వాముని వేయండి. ఈ వాము వల్ల కూడా డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. 1/2 ఇంచ్ వరకు డ్రై జింజర్, సొంటిని వేసేసి అన్నీ కూడా బాగా నలిగే విధంగా రోకలితో క్రష్ చేసుకోండి. చూడండి, ఇలాగా క్రష్ చేసుకుంటే మనకి బాగా నలుగుతుంది. మరీ పౌడర్ అవ్వక్కర్లేదు, లైట్ పొలుకులుగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు కషాయం తయారీకి ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి రెడీ చేసుకున్న పౌడర్ని దాంట్లో వేసేసి దాంట్లో పెద్ద గ్లాసుతోటి 2 గ్లాసుల వరకు నీళ్లను వేస్తున్నాను. ఇక్కడ నేను ఇద్దరికి కషాయాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు నీళ్ళని వేశాను. ఇప్పుడు ఇది కొంచెం కాగడం మొదలైన తర్వాత 2 యాలుక్కాయలు శుభ్రంగా దంచుకొని ఆ పౌడర్ని కూడా ఈ కషాయంలో వేసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. ఈ కషాయం అనేది ఒక 10 నిమిషాల పాటు బాగా తెరలాలండి. చూడండి, ఇలాగా తెరులుతూ ఉండాలి. అలా తెరులుతూ ఉంటేనే మనకి ఆ దినుసుల్లో ఉన్న సారం అంతా కూడా కషాయంలోకి దిగుతుంది. ఇప్పుడు ఒక 10 మిరియాలు తీసుకొని వాటిని బాగా దంచుకున్న పౌడర్ని ఈ కషాయంలో వేసేసి ఇంకొక 10 నిమిషాలు మరగనివ్వండి. ఫస్ట్లో వేస్తే మనకి మిరియాల ఘాట్ అనేది అంతగా తెలియదు, అందుకని కషాయం సగం కాగినాక ఇలాగ మిరియాల పొడి వేసుకొని బాగా మరగనివ్వండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని వేయండి. మీకు ఒకవేళ బెల్లం పొడి అవైలబుల్గా లేకపోతే తేనె వేసైనా సరే ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. బెల్లం కూడా పూర్తిగా కరిగే వరకు ఈ కషాయాన్ని బాగా కాగనివ్వండి. యాలుకల్ని తీసుకోవటం వల్ల నోటి దుర్వాసన తగ్గి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గి పొట్టలో డైజెషను బాగుంటుంది. ఈ కషాయం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు టీ గ్లాస్లోకి వడకట్టుకొని దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత ఒక్క పావు గంటైనా ఏమీ తాగకుండా తినకుండా ఉండాలి. ఈ కషాయాన్ని తీసుకోవటం వల్ల పిల్లలకి దగ్గు, జలుబు, కడుపులో నొప్పి ఉన్నప్పుడు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ కషాయాన్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.